వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రామగుండం సిపి అంబర్ కిషోర్ ను కలిసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. పెండింగ్ కేసుల సమస్య పరిష్కారంపై హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ. ఉద్యమకారుడు పేద ప్రజల పెన్నిధి ఈటల జోలికి వస్తే ఖబర్దార్ తెలంగాణ ముజరాజ్ సంఘం. రామగుండంలో పర్యటించిన అదనపు కలెక్టర్. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల స్వాగత తోరణాలలో దళిత ఎంపీని అవమానిస్తున్న దేవాదాయ శాఖ అధికారులు. తెలంగాణ రైతులకు అలర్ట్. ఈ నెల 23వ తర్వాత రైతు భరోసా. పెద్దపల్లి జిల్లాకి నూతనంగా విచ్చేసిన సిపి అంబర్ కిషోర్ ను రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న సింగరేణి సంస్థల్లో ప్రధానంగా కార్మికుల్లో మారుపేర్ల సమస్య నెలకొంది. సుమారు 1000 మంది నిరుద్యోగులను మారుపేరుల సమస్యతో విజిలెన్స్ తిరఖానుతో ఇబ్బంది పెడుతున్న సింగరేణి యాజమాన్యం. ఇటు విషయంపై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్ సమయంలో భూపాలపల్లి వేదికగా మారుపేరుల సవరణ చేస్తా అని హామీ ఇచ్చినా ఇప్పటికీ హామీని అమలుపరుచుకోలేని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వీరు పడుతున్న ఇబ్బందులను తెలియజేయడానికి మే 16న హైదరాబాద్ చలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేయడం జరిగింది. ఇట్టి ధర్నాలో కార్మికుల పిల్లలు వారి యొక్క బాధలను తెలియజేస్తూ ఇప్పటికే ఈ పోరాటంలో 2 ప్రాణాలు కూడా బలి అయ్యాయి. ఇంకెంతమంది ప్రాణాలు తీసుకుంటారని సింగరేణి యాజమాన్యాన్ని మరియు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. 2022 మే 21 తారీఖున జరిగినటువంటి ఆర్ఎల్సీ ఒప్పందంలో కూడా సింగరేణి అన్ని యూనియన్ల మరియు సింగరేణి యాజమాన్యం చేస్తున్నటువంటి ఒప్పందం మారుపేర్ల సవరణ ఇప్పటికీ నోచుకోలేకపోయిన కార్మికుల పిల్లలు, అలాగే 2025 మార్చి నెలలో జరిగినటువంటి స్ట్రక్చర్స్ మీటింగ్ సమావేశంలో కూడా మారుపేరులో సవరణపై కమిటీ వేసి పరిష్కరిస్తామన్న యాజమాన్యం ఇప్పటికీ కాలయాపన మాత్రమే చేస్తూ వస్తుంది. ఇందిరా చౌక్ నిరసనలో లక్క శ్రావణ్ గౌడ్, తిరుమల శ్రీనివాస్, ఈర్ల రాజయ్య, డిష్ బాబు, బొద్దుల రంజిత్, రామిళ్ల సందీప్, సత్యం, వంగ సంతోష్, దన్హాడ రాజేందర్, జిల్లాల శ్రావణ్, ఇంజపల్లి ఓం ప్రకాష్, గుర్రం సుధాకర్, అజ్మీరా నరేష్, అద్దంకి రంజిత్ కుమార్, కొమురయ్య, అంబటి రాజశేఖర్, మోత్కూరి రవికుమార్, హరీష్, బుడిగే శ్రీకాంత్, వెంపటి సతీష్, మాచర్ల నవీన్, జక్కు శ్రవణ్, ఇమిడి నరసింహారావు, ఆకుల సాయి కిరణ్, ఆవుల సంతోష్, పల్లె సంతోష్, గడిచర్ల వెంకట్ స్వామి, ఆవుల రవి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఇందిరా చౌక్ వద్ద నిరసన తెలపడం జరిగింది. ఎన్నూరు ఊర్లకు లక్షల ఎకరాలకు కంపెనోడెట్లా ఎసరు పెడతాడో కంపెనోడెట్లా ఎసరు పెడతాడో కంపెనోడెట్లా ఎసరు పెడతాడో లాడీసుల మీద
నాగటి సాళ్ళల్లో నాలబయ్యారు సింగరేణి చూడరన్న సిరుల తల్లికి బాదరన్న ముక్కు బావులు కాదు ముత్తల గడ్డలు ఓపెను కాస్తులకు మగట్ట అండరు గ్రౌండ్ ప్రజలకే చెందేటి నల్ల బంగారము. గోదావరికని చౌరస్తాలో ప్రజా సంఘాలు మరియు సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జరిగింది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్యలు జరపాలని, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో అమలు చేస్తున్న కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలని, కాల్పుల విరమణ కేంద్ర ప్రకటించాలని ఉద్దేశంతో ఈ శాంతి ర్యాలీ గోదావరికనిలో చౌరస్తా నుండి రీగల్ షూ మార్ట్ సెంటర్ వరకు లక్ష్మీనగర్ కూడలి తిరుగుతూ చౌరస్తా వరకు శాంతి ర్యాలీ జరిగింది. ఆదివాసీ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 1 జనవరి 2024 నుండి ప్రారంభించడం ఆపరేషన్ కగార్తో ఇప్పటి వరకు 510 మంది ఆదివాసులు మావోయిస్టులు బూటకపు ఎన్కౌంటర్లు దాడులలో హత్యగా విభజించబడ్డారు. దేశవ్యాప్తంగా మేధావులు, ప్రజాస్వామికవాదులు, వాదుల హక్కుల సంఘాల కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలనే డిమాండ్ మేరకు మొదటి మావోయిస్టులు 3 లేఖల ద్వారా యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా శాంతి చర్చలను లేము సిద్ధమని 6 నెలల వరకు కాల్పుల విరమణ పాటిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కూడా శాంతి చర్చలు జరగాలని కేంద్రానికి లేఖలు రాస్తామని అన్నారు. వామపక్షాలు గత నెలలుగా శాంతి చర్చలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆదివాసుల పోరాట సంఘ ఐక్యవేదిక కరీంనగర్ జిల్లా మురిమడుగుల మల్లయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి పౌర హక్కుల సంఘం తెలంగాణ మాదన కుమారస్వామి, ఉప్పులేటి పర్వతాలు, గూడూరు లవణ్ కుమార్, రత్నకుమార్, వేల్పుర కుమారస్వామి, ఎస్ సమ్మక్క, ఎస్కే పహీముదా, లలిత, మొహమ్మద్దీన్, రహీం, దుర్గం, నగేష్, ముడిమడుగుల నరేష్, వై యాదయ్య, ఎం సురేష్, సిహెచ్ కృష్ణకుమార్, ఐ కృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఈ నరేష్, కె విశ్వనాథం, ఎస్ రవీంద్ర తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ మోడీ అమిత్ షాలు ఇవాళ భారత దేశంలో ఉన్నటువంటి మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై యుద్ధం ప్రకటించారు. ఆదివాసుల భూమి కింద ఉన్నటువంటి 29 రకాల ఖనిజ సంపదను ఇవాళ దోచుకెళ్లడానికి అదానీ, అంబానీ, వేదాంత, జిందాల్ లాంటి కార్పొరేట్ శక్తులకు ఇవాళ అప్పచెప్పడానికి బోలజాతి కంపెనీలకు, సామ్రాజ్యవాదులకు ఇవాళ మిరాకతైనటువంటి మోడీ ఇవాళ మధ్య భారతంలో ఆదివాసులకు అండగా ఉన్నటువంటి అన్ని రకాల చట్టాలని కూడా ఇవాళ ఉల్లంఘించి మొత్తం అక్కడ రాక్షస రాజ్యం ఆదివాసుల్ని చంపి ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని తుదముట్టిద్దామని ఈ జనవరి 26న ప్రకటించినటువంటి అమిత్ షా రేపు వచ్చే సంవత్సరం మార్చి 20 నాటికి మొత్తం ఇంకా మావోయిస్టులు కూడా దేశంలో లేకుండా చేస్తారని ప్రకటించారు. దేశంలో, ప్రపంచంలో ఇలాంటి నియంత్రణలు ఎంతోమంది ప్రజా ఉద్యమాన్ని, విప్లవోద్యమాన్ని అంటువేశారు. కానీ చరిత్రలో ప్రజలే నిర్మాతలు, ప్రజా ఉద్యమాలు గొప్పవి. ఖచ్చితంగా దీన్ని ఓడిపోక తప్పదు. ఇవాళ అనేక ఎన్కౌంటర్లు జరుపుతూ బయటి ప్రపంచానికి ఎదురుకాల్పులంటూ మోడీ యొక్క గోల్డ్ మీడియా ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవాళ శాంతి చర్చలకు ప్రజాస్వామికవాదులు ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు యుద్ధమే చేసినట్టయితే యుద్ధ నియమాన్ని కూడా మీరు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ యుద్ధంలో పట్టుబడ్డటువంటి వాళ్ళను ఇవాళ మీరు నిర్దాక్షిణ్యంగా చిత్రహింసలు పెట్టి కాల్చి చంపుతున్నారు. ఏ రకమైనటువంటి సహజ సూత్రాలను మేము అడుగుతున్నాం. ఏదైతే ఈ దేశంలో గౌరవించబడి అమలు చేస్తున్నటువంటి మీరు దేని మీద అయితే ప్రమాణం చేసినారో ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక సెక్షన్లకు వ్యతిరేకంగా ఇవాళ మీరు యుద్ధ నియమాన్ని కూడా అమలు చేయడం లేదు. ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసిన వాళ్ళకి ఎవరున్నా సరే వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు రాజ్యాంగం ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి. కానీ నిర్దాక్షంగా మీరు చంపేటువంటి హక్కు మీకు లేదని చెప్పి ఇవాళ మేము సిపిఐఎం న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి, ఈ జిల్లాలో కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ముందుకొచ్చి వారితో చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని మార్చి వారు కోరుతున్నటువంటి డిమాండ్స్ ఏమిటి, వాళ్ళు అడుగుతున్నటువంటి విషయాలు ఏమిటి అనేది పరిశీలన చేసి మధ్యవర్తిత్వం ద్వారా ఒక పరిష్కారానికి రావాల్సిందిగా మేము భారత ప్రభుత్వానికి సిపిఐఎం న్యూ డెమోక్రసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగానికి విరుద్ధంగా అత్యంత హేయమైన చర్య ఆదివాసుల మీద దమనకాండ, హత్యాకాండ అనేది చాలా దుర్మార్గం. మేధావులు, బుద్ధిజీవులు, ప్రజా సంఘాలు
అందరూ ఖండించవలసిన బాధ్యత అందరూ మీపై ఉన్నది. ఎందుకంటే ఆదివాసుల కాళ్ళ కింద ఖనిజ సంపద ఉన్నది కాబట్టి స్వదేశ్ పెట్టుబడిదారుల కోసం దారాదత్తం చేయడానికి కోసమే ఆదివాసులని సర్వనాశనం చేసి అడవిని బుల్డోజర్తో దొబ్బి నాశనం చేస్తున్నది తప్పుడు అలవాట్లు. వెంటనే మానుకొని మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతి కల్పించే బాధ్యత మీరు ఉన్నారు. మీరు రాజ్యాంగం తరఫున ఎన్నికైన వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు, మీరు రాజ్యాంగ ధిక్కరిస్తే మాత్రం మీరు నేరగా వాళ్ళు అవుతారని మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు ప్రజల్ని కాపాడుతామన్న వాళ్ళే ప్రజల్ని చంపడం ఏంటి? ఆదివాసులు మన అడవి బిడ్డలు, ఆదివాసులు భారత బిడ్డలు, మన జీవించే హక్కులు మీరు కాలరాస్తుండ్రు. 5వ షెడ్యూలు 6వ షెడ్యూలు అది అత్యంత విలువైనది. అది మన భారత రాజ్యాంగంలో పొందుకున్నారు. ఆ చట్టాలన్నీ ధిక్కరించి మీరు హత్యాకాండ కొనసాగిస్తున్నారు. మీరు భారత పాలకులని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిందని మీరు మర్చిపోతున్నారు. మీరు రాజ్యాంగం అతీతులా మరి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని మేము అడుగుతున్నాము. ఇవల్ల గోదావరి కన్లో పారిశ్రమ ప్రాంతంలో ప్రజా సంఘాలు, మేధావులు, అందరూ ట్రేడ్ యూనియన్లు, విప్లవకారులు అందరూ కలిసి ఇవాళ ఒక శాంతి ర్యాలీ తీసినాం. శాంతి కల్పించుకుంటున్నాం. మావోయిస్టులు ఎక్కడోలో కాదు, వాళ్ళు భారత ప్రజల విప్లవ ఉద్యమం 60-70 సంవత్సరాలు కొనసాగిస్తున్నారు. వాళ్ళతో చర్చలు జరిపి శాంతి కల్పించాలనే బాధ్యత ఉన్నది మీ నిన్నే. లేకపోతే మీరు నేల రాలవలసి ఉంటుంది. నిజంగా ఎవరైతే భారత రాజ్యాంగానికి, భారత ప్రజలకు వ్యతిరేకంగా చేస్తారో వాళ్ళు ఏ రోజైనా కానీ వాళ్ళు ధిక్కరని ఇచ్చి వాళ్ళు నేల రాలుతారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మాల్కాజిగిరి పార్లమెంటు ప్రాంతంలో పేదల ఇల్లు ప్రభుత్వం అన్యాయంగా కూల్చుతుందని పేదలు ఎంపీ ఈటల రాజేంద్ర దృష్టికి తీసుకెళ్లిన క్రమంలో వారికి అన్యాయం చేయొద్దని పేదలకు అండగా నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఈటల రాజేంద్రపై వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని తెలంగాణ ముదిరాజ్ లోకం తీవ్రంగా ఖండిస్తుంది. పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణా ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ముదిరాజ్ నాయకులు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గాని ప్రభుత్వాన్ని గాని పేదల పక్షాన ప్రజా సమస్యలను ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారని, ప్రభుత్వంలో ఉన్నవారు ప్రభుత్వ పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని, అలా కాకుండా మమ్మల్ని ఎవరు ప్రశ్నించవద్దు అనే విధంగా ఉద్యమకారుడు, ముద్రాజుల ముద్దుబిడ్డ, పేద ప్రజల ఆశ పెన్నిది మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేద ప్రజల పక్షాన మాట్లాడితే వ్యక్తిగత దూషణలతో పాటు కులం పేరు తీసి ముదిరాజ్ కులాన్ని కించపరిచే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పిల్లి శివయ్య ముదిరాజ్, జిల్లా నాయకులు దుబ్బెట్ట శంకర్ ముదిరాజ్, అప్పలరాజు ప్రభాకర్, గైక్వాడి రజనీకాంత్, బొజ్జ రాజా నర్సు, పిల్లి సంపత్, బర్ల మల్లయ్య ముదిరాజ్, గొడుగు రవికుమార్, కన్నెబోయిన మహేందర్ ముదిరాజ్, తాళ్ల శ్యామ్ ముదిరాజ్, వందర్ రాజేష్, సుద్దాల సాయి చరణ్, మబ్బు వంశీ, నీలం కుమార్ తదితరులు పాల్గొన్నారు. విలేకరులకు నమస్కారం. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. గౌరవనీయులు ఈటల రాజేందర్ అన్నపై గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఈటల రాజేందర్ గారు పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నువ్వు ముద్రాజువా రెడ్డివా అనే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మహేష్ గౌడ్ గారు కింది నుంచి కూడా కష్టపడి ఇవాళ వారు రాష్ట్ర అధ్యక్షులైనలు. బీసీల కష్ట నష్టాలు ఏందో, ఎంత కష్టపడి పైకి వచ్చిండో మహేష్ గౌడ్ గారు మీకు తెలుసు. అయినా మచ్చలేని మహారాజు గౌరవనీయులు ఈటల రాజేందర్ అన్న గారు తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి ఇవాళ కేసీఆర్తోనే సరిపర వ్యక్తిగా ఉన్న వ్యక్తి గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు. 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజల చేత, 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉండి తెలంగాణకు బడ్జెట్ విషయంలో కానీ ఎంతో డెవలప్మెంట్ విషయంలో ఎంతో పనిచేసిన వ్యక్తి మన గౌరవనీయులు ఈటల రాజేందర్ అన్న గారు. అలాంటి వ్యక్తిని ఇవాళ హుజరాబాద్లోనే కాదు మల్కాజ్గిరి పోయి ఇవాళ పార్లమెంట్లో దేశంలో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచిండు గౌరవనీయులు ఈటల రాజేందర్ అన్న గారు. ఇలా రాజేందర్ అన్న గారు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు. రాజేంద్ర అన్న గారి దగ్గరగా
మల్కాజ్గిరికి సంబంధించిన కానీ తెలంగాణ ప్రజలు కానీ మీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎలాంటి వ్యక్తులు వచ్చినా కానీ చాయ్ ఇచ్చి టిఫిన్ పెట్టి భోజనం పెట్టించి మర్యాద చేసి పంపే వ్యక్తి గౌరవనీయులు ఈటెల రాజేంద్రన్న గారు. ఎల్లవేళలా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆయన ఎంపీ గెలిచిన కానుంచి ఆయన మల్కాజ్గిరి పార్లమెంటరీలో హైడ్రా నోటి స్టార్ట్ చేసిండు. హైడ్రా ఆయన గెలిచిన కానుంచి ఇల్లు కూడగొట్టడాలే, ఎక్కడికి పోయినా ఏ డివిజన్కి పోయినా ఎక్కడికి పోయినా కానీ రాజేంద్రన్న గారికి నా ఇల్లు కూడగొట్టిండ్లు అయ్యా, నా ఇల్లు కూడగొట్టిండ్లు అయ్యా అని ఇదే చెప్పడం ప్రజలు. నా జాబా కబ్జా చేసిండు అయ్యా, నా జాబా కబ్జా చేసిండ్లు అని చెప్పడం. రేవంత్ రెడ్డి గెలిచిన కానుంచి సీఎంగా గెలిచిన కానుంచి ఈ హైడ్రా ఒకటి, హైడ్రా వలన ఇప్పుడు 2024 నుంచి హైడ్రా స్టార్ట్ అయింది. అంత ముందుకు మీ కార్పొరేషన్ కానీ కొన్ని సంవత్సరాల బట్టి ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇల్లు కూల్చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు ఇంటి పన్ను కట్టిళ్ళు, కరెంటు బిల్లు కట్టిళ్ళు, అన్ని కట్టిళ్ళు. అలాంటి వారి విషయంలో రాజేందర్ అన్న గారు ఆడ వెళ్ళి కొట్లాడడం జరిగింది, దాని గురించి పోరాడడం జరిగింది. దాన్ని సహించుకోలేక ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గారు ముదిరాజువా నువ్వు రెడ్డివా అని మాట్లాడడం సబబు కాదు. మీరు రాజేంద్ర అన్న కానీ అవమానించడే కాదు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా అవమానించిండ్రు మీరు. ఇవాళ ఎంతోమంది నాయకులు కానీ వాళ్ళ పిల్లలు కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వేరే కులపొలం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటిది రాజేంద్ర అన్న ముదిరాజు అది అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కానీ మేము మాట్లాడాలంటే మరి మీ పార్టీ గురించి మాట్లాడతాం, మీ అధ్యక్షురాల గురించి మాట్లాడతాం, మీ అధ్యక్షురాల కొడుకు బిడ్డ గురించి కూడా మాట్లాడతాం. మరి డిఎన్ఏ చూస్తే మరి మన దేశం సంబంధించేదే కాదు, మరి అసొంటి మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడతాం. కానీ మహేష్ గౌడ్ అన్నగారు మీకు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు, మీరు బెసరాతుగా మీ మాటను వెనుకకు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇక జగ్గారెడ్డి ఉన్నాడు, ఆయన ఎంత పడితే అంతే మాట్లాడతాడు. 7 సార్లు గెలిచి పార్లమెంటులో అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తిని మచ్చలేని మహారాజు ఈటెల రాజేందర్ అన్న గారిని ఆయన ఆట బట్టలు కూడా తీసి గుంజులు తీపిస్తాడట. లేకపోతే నువ్వు అడవిలో గన్ను పట్టుకొని తిరిగినావు, నేను జనాల గన్ను పట్టుకొని తిరిగినాను. అవు అన్న గన్ను పట్టుకొని తిరిగిను నాకు అది పక్క ప్రజల గురించి కొట్లాడిండు. నువ్వు దేని గురించి కొట్లాడినావు? గన్ను పట్టుకొని ప్రజలను బెదిరించినావా, బిల్డర్లను బెదిరించినావా, రౌడీ చేసి గుండాయిజం చేసి లక్షల కోట్లు సంపాదించుకున్నావు. నీ లెక్క కాదు రాజేందర్ అన్న, కోళ్ళ ఫామ్లు పెట్టుకొని నీతి నిజాయితీతో మచ్చలేని మహారాజుగా ఉన్నాడు. ఇవాళ ప్రజలందరూ మన్నలు పొందుతాండు. అలాంటి వ్యక్తిని నువ్వు అలా మాట్లాడతావా? అవు జగ్గారెడ్డి గారు, మేము తెలంగాణ 60 లక్షల మంది ముదిరాజులం ఉన్నాం. ఇవాళ నువ్వు రాజేంద్రాన్ని ఇల్లు ముట్టడిస్తా అంటాను. నీ ముందు నీ సంగారెడ్డినే నీ ఇంటి చుట్టే మా ముదిరాజులము 1000 మంది ఉన్నాం. మేము అందరం వచ్చడం అవసరం లేదు నీ దగ్గరికి. ఒక సంగారెడ్డికి మేము పిలిపిస్తే నువ్వు బయటకు వెళ్ళగలుగుతావా? బట్ట కడతావా? నీ రౌడీజం గుండాయిజం మా బంద్ చేయి. మీకన్నా ఎక్కువ రౌడీజం తెలుసు, గుండాయిజం తెలుసు మా ముదిరాజులకు. నువ్వు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఏం మాట్లాడినావో తెలుసు కదా నీకు. రేవంత్ రెడ్డి గారిని ప్లస్ జంగారెడ్డి అని చెప్పి యూట్యూబ్లో కొట్టు. సీఎం గారి మీద ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినావు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వచ్చినావు? నువ్వేంది అదే మాట్లాడినావు. ఇవాళ నీ స్థానం కల్పించుకున్నందుకు, ఇవాళ నీకు పదవి కావాలని ఉద్దేశం కొద్దీ ఇవాళ నువ్వు నీ బిడ్డకు పదవి ఇప్పించుకున్నావు, నీ భార్యకు పదవి ఇప్పించుకున్నావు. ఇప్పుడు నీకు పదవి రావాలని ఉద్దేశం కొద్దీ కావాలని ఈటెల రాజేందర్ అన్న గారిని మీరు దూషించడం జరిగింది. ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలి. బెసరాతుగా మీరు జంగారెడ్డి గారు ఈటెల రాజేందర్ అన్న గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం తెలంగాణలో కాదు నీ సంగారెడ్డిలో కూడా నేను తిరగనేయమని చెప్తున్నా.
జై ముదిరాజ్. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అదనపు కలెక్టర్ అరుణశ్రీ గురువారం నగరంలో వివిధ ప్రాంతాలను సందర్శించి పలు సమస్యలు, అభివృద్ధి పనులు పరిశీలించారు. రామగుండం పట్టణ ప్రధాన రహదారిలో తరచుగా నీళ్లు నిలిచిపోతున్న ఉపరితల కాలువను పరిశీలించారు. ఈ కాలువ స్థానంలో మాస్టర్ ప్లాన్కు లోబడి కొత్త కాలువ నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రక్కన నివాసితుల సౌకర్యార్థం వేరుగా భూగర్భ మురుగునీటి కాలువ నిర్మించడానికి ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు. రామగుండంలో నిరుపయోగంగా ఉన్న సీనియర్ సిటిజన్ హాల్ భవనం పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేసి దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అనంతరం రామగుండం, మాల్కాపూర్లలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అవసరానికి తగ్గట్లుగా యాప్ గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవేందర్, ఏఈ మౌనిక, నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. షాద్నగర్ నియోజకవర్గం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో ఓ పరిశ్రమలో పనిచేసే కార్మికుడు బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు స్టేషన్లో రైల్వే లైన్ దాటుతుండగా నిలిచి ఉన్న గూడ్స్ ట్రైన్ అకస్మాత్తుగా ముందుకు కదలడంతో రైల్వే లైన్పై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడుకుని పోయాడు. గూడ్స్ ట్రైన్ వ్యాగన్లతో పాటు ఇంజన్ కూడా వెళ్లిపోగా మృత్యుంజయుడుగా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. షార్ట్ ట్రైన్ అది షార్ట్ ట్రైన్ మా ఇంట ప్రభుత్వ ప్రజల సొమ్ముతో నిర్వహిస్తున్న కాళేశ్వరం సరస్వతి పుష్కరాల స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లతో దళిత జాతికి చెందిన గడ్డం వంశీ ఫోటోలు పెట్టకపోవడం దళిత జాతిని అవమానపరచడమే కాదా, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నానని మైకుల్లో ఊదరగొట్టే మంత్రి శ్రీధర్ బాబుకి ఫ్లెక్సీలలో, కటౌట్లలో గడ్డం వంశీ గారి ఫోటో పెట్టకుండా అవమానపరచడం మంత్రికి కనబడటం లేదా? ప్రజల సొమ్ముతో నిర్వహించే కార్యక్రమానికి ఆయన ఏదో ఇంట్లో సొమ్ముతో నిర్వహిస్తున్నట్టు మంత్రి అనునయల నచ్చిన వారి ఫోటోలను మాత్రమే దేవాదాయ శాఖ వారు ఫ్లెక్సీలలో పెట్టి ఫ్లెక్సీలు కొట్టించుకోవడం మా దళిత జాతిని అవమానపరచడమేనని, ఇది పార్టీ వ్యవహారం కాదని, దళిత జాతి నంతటిని చిన్న చూపుతో చూడడమేనని, ఇలాంటి చర్యలు దళితుల పట్ల వ్యవహరించడం సబబు కాదని, మరోసారి ఈ పద్ధతిని కొనసాగిస్తే ప్రతిపక్షంగా వారి విలువలు కోల్పోతారని, ప్రోటోకాల్ పాటించాలని, లేని ఎడల దళిత నాయకుడు గడ్డం వంశీ కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేయుటకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాము. కాటారం దళిత నాయకుడు జక్కు శ్రావణ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం పుష్కరాల స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లలో దళిత ఎంపీ గారైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారిని అవమానపరిచే విధంగా దేవాదాయ శాఖ కమిషనర్ గారు కానీ, దేవాదాయ శాఖ అధికారులు కానీ వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీ గారని వారు విస్మరిస్తున్నారు. అయ్యా మంత్రి శ్రీధర్ బాబు గారు, మీ నియోజకవర్గంలో ఒక దళిత నాయకునికి ఈ విధంగా అవమానం జరుగుతుంటే ఎందుకు మీరు కనీసం స్పందించడం లేదు? మా దళిత నాయకుడు, దళిత జాతికి చెందిన నాయకుడు ఎంపీ అయితే మీకు కనీసం కనిపించడం లేదా? ఇంత నిమ్న చూపు ఎందుకు? ఆయన పట్ల ఎందుకు మీరు ఈ విధమైన ధోరణిని అవలంబిస్తున్నారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇకనైనా ఆ ఫ్లెక్సీలను తొలగించి ప్రతి ఫ్లెక్సీలో ఈ పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి ప్రజల చేత ఎన్నుకోబడిన గడ్డం వంశీకృష్ణ గారి ఫోటోను ఖచ్చితంగా పెడుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాల్సిందిగా మంత్రి శ్రీధర్ బాబును, దేవాదాయ శాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల భవిష్యత్తులో ఇదే విధంగా అవమానపరిస్తే మాత్రం పార్టీలకు అతీతంగా దళిత జాతి తరపున ఈ
ప్రభుత్వం పైన ఇక్కడున్న స్థానిక నాయకులపైన తిరగబాటు చేయడం జరుగుతుందని పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు అలర్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసాపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెల 23 తర్వాత రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చాలా వరకు రైతు భరోసా డబ్బులు పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పెండింగ్లో ఉన్న రైతు భరోసా సహాయాన్ని ఈ నెల 23 తర్వాత జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇప్పటి వరకు 3.5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక ఈ నెల 23వ తేదీ తర్వాత 4 ఎకరాలు ఆపై ఉన్నవారికి కూడా నగదు జమ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇక ఈ రైతు బంధుకు కింద 2 విడతల్లో 6,000 రూపాయల చొప్పున 12,000 ఇస్తున్నారు. గోదావరి ఖని మరియు పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశములు కల్పించుటకు సింగరేణి CNMDN బలరాం IRS సూచనల మెగా జాబ్ మేళా కార్యక్రమం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నందు పెద్ద ఎత్తున నిర్వహించుటకు సంబంధించి ఏర్పాట్లు గురించి RG1 GMD లలిత్ కుమార్ అధ్యక్షతన సమావేశ హాలు నందు ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా GM గారు తెలియజేస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా తలపెట్టిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నందు నిర్వహించుటకు సంబంధించిన పనుల గురించి చేపట్టవలసిన ప్రణాళికల గురించి అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇట్టి జాబ్ మేళాకు సంబంధించిన హైదరాబాద్కు చెందిన 80 నుండి 100 ప్రైవేట్ కంపెనీలు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ కంపెనీలలో వివిధ రకాల ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కంపెనీల యొక్క ప్రతినిధులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి మెగా జాబ్ మేళా నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల వసతులు ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని, ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా సజావుగా జరుగు విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో GM క్వాలిటీ వైద్య, SO2 GM గోపాల్ సింగ్, DGM పర్సనల్ కిరణ్ బాబు, అధికారులు దాసరి వెంకటేశ్వరరావు, చిలక శ్రీనివాస్, ఆంజనేయులు, కర్ణ ఆంజనేయ ప్రసాద్, జితేందర్ సింగ్, వరప్రసాద్, రవీంద్రారెడ్డి, డేనియల్ కుమార్, వీరారెడ్డి, శ్రావణ్ కుమార్, హనుమంతరావు, అశోక్ రావు, శ్రీహర్ష ఇతర అధికారులు పాల్గొన్నారు. పాపం నిరుపేద కుటుంబాన్ని దేవుడు పగబట్టినట్టు ఉన్నారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, ఇంకోవైపు అనారోగ్య సమస్యలతో కుటుంబం పూట గడవని స్థితిలో తల్లడిల్లుతోంది. గోదావరి ఖని మార్కండేయ కాలనీకి చెందిన దుర్గం రాముకు భార్య రేణుక, బీటెక్ చదివే కూతురు ఆశ్రిత, 10th చదివిన కొడుకు వంశీకృష్ణ ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్గా పూర్తి చేసిన రాముకు 2 ఏళ్ల క్రితం పక్షవాతం పాటు కిడ్నీ సంబంధిత సమస్యలు రావడంతో మంచానికి పరిమితమయ్యాడు. దీంతో కుటుంబం నడవడం కష్టం కావడంతో రాము భార్య ప్రైవేటు ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. తల్లికి తోడుగా ఉండేందుకు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కూతురు ఆశ్రిత ఉదయం సాయంత్రం రోడ్లపై రాగి జావా విక్రయిస్తుంది. అలాగే 10th పూర్తి చేసిన కొడుకు వంశీకృష్ణ కూడా ఉదయం న్యూస్ పేపర్ వేస్తూ తల్లికి తోడుగా ఉంటున్నాడు. ఒకవైపు రాముకు ప్రతి నెల వైద్యం అందించడానికి డబ్బులు సమకూర్చడానికి ఇబ్బంది పడుతూనే ఇంకో దిక్కు కూతురు కొడుకు చదువులకు డబ్బులు లేక ఆ తల్లి తల్లడిల్లుతోంది. విషయం తెలిసిన NTPCలోని శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు స్పందించారు. శుక్రవారం ఈ నిరుపేద కుటుంబాన్ని శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు నేరుగా కలుసుకుని కుటుంబానికి ధైర్యం చెప్పారు. 50 కిలోల బియ్యం, 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు 2,500 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాన్ని ఆదుకునేందుకు మానవతా హృదయాలు ముందుకు రావాలని కోరారు. పిల్లల చదువు బాధ్యతలు స్వీకరించడంతో పాటు కుటుంబ పోషణకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడానికి పలువురు స్పందించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా పాప సెమిస్టర్ల ఫీజు కడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదిక తరపున ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ప్రతినిధులు కంది సుజాత, జనకం రాజేశ్వరి, లెలిన్, గౌస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మార్కండేయ కాలనీ ఈ ప్రాంతంలో దుర్గం రాములు అనే
అతనికి పక్షాతం వచ్చి కాలు చేయి పడిపోయి బ్రెయిన్ మెదడు గడ్డ కట్టి బ్లడ్ మళ్ళా కిడ్నీ ప్రాబ్లంతో తను బాగా ఇబ్బందుల్లో ఉండడానికి మాకు తెలిసింది. సోషల్ మీడియాలో పెట్టు చూసి మేము ఈరోజుకి రావడం జరిగింది. రేణుక వాళ్ళ భార్య, ఎందుకంటే తను పాపం భర్తను చూసుకోవడం సరిపోతుంది, బయట పనికి వెళ్ళే పరిస్థితి లేదు ఆమెకు. అలా కూతురు అంత చదువుకొని కూడా అమ్మాయి ఆమె జావ అమ్మడం, చిన్న బాబు పేపర్ వేసుకోవడం, అదంతా శ్రీ సీతారామ సేవా సమితి దృష్టికి తీసుకుపోయి మా సభ్యులందరం దాన్ని చూసి చాలా చలించిపోయాం. దాని ద్వారా ఈరోజు వీరికి తోచిన సాయం చేద్దామనే ఉద్దేశం కొద్ది మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము తెలపడంతోనే తమ్ముడు దినేష్ గారు, అన్న గౌస్బాయ్, లెనిన్, రమేష్, మా సభ్యులు పంది సుజాత గారు, రాజేశ్వర్ గారు, మేమంతా రావడం జరిగింది. వీరికి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చి వీళ్ళ భర్త ఆరోగ్యం మంచి కూరపడి మంచి ఉండాలని కోరుకుంటూ, భగవంతుడు వీళ్ళకు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ముందు కూడా వేరే స్వచ్ఛంద సంస్థలు కానీ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా స్పందించి వీరికి కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని మార్కండేయ కాలనీలోని ఒక నిరుపేద కుటుంబం ఇంటి యజమాని దుర్గం రాములు అనే నిరుపేద కుటుంబం డయాలసిస్తో అనేకమైనటువంటి అనారోగ్యానికి గురై కొన్ని రోజుల నుంచి ఎలాంటి ఉపాధి లేక కుటుంబం గడవడమే చాలా కష్టంగా ఉన్న సమయంలో మరి వారికి ఉన్నటువంటి ఒక పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వేళ ఆ పాప గోదావరికని నడి ఒడ్డున మార్కండేయ కాలనీ సెంటర్లో జావా అమ్ముతూ కుటుంబాన్ని కాదడం నిజంగా బాధాకరం. మరొక బాబు కూడా 10th క్లాస్ మొన్ననే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. కష్టపడి రాములు భార్య రేణుక చిన్న చితక పనులు చేసుకొని కుటుంబాన్ని సాదుకోవడం నిజంగా ఎంతో కొంత నడిపిస్తూ ఉన్నారు తప్ప మరి నిన్న కొంత సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా ఇక్కడ ఐక్య స్వచ్ఛంద సంఘాల వేదిక ఆధ్వర్యంలో ముఖ్యంగా శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులందరూ పోగు చేసుకొని దాదాపు 5 నుంచి 7 వేల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులతో పాటు అదేవిధంగా ఒక 2,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి కూడా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నది. ఆ పాపకు సంబంధించి సెమిస్టర్ ఫీజు కూడా మా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా ఆ పరీక్ష ఫీజులు కూడా ఎప్పుడైతే ఉంటే ఆ సెమిస్టర్కి సంబంధించిన ఫీజులు కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం. అదేవిధంగా వారికి కావలసినటువంటి అవసరాలు మాకు దోచిన సాయంగా మేము చేస్తూనే ఉంటాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వ్యాపారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర వర్గాలు వారికి తోచిన సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి ఐక్య స్వచ్ఛంద సంఘాల వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాము. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఫోటోను ఫ్లెక్సీపై పెట్టకుండా దళిత కుల వివక్షతో అవమానించిన దేవాదాయ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకాజీ వెంకటస్వామి దయతో రాజకీయాల్లోకి వచ్చిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు జి వెంకటస్వామి కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రిగా కొనసాగిన కాకా జి వెంకటస్వామి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. కాకా జి వెంకటస్వామి కుటుంబీకులైన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే జి వినోద్ వెంకటస్వామిపై విషం కక్కే ఉద్దేశంతోటే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది రాజకీయ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణను అవమానిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గడ్డం వంశీకృష్ణను కుల వివక్ష కారణంగా ఫ్లెక్సీపై ఫోటో పెట్టకుండా అవమానించిన దేవాదాయ శాఖ అధికారులపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రామగుండం సిపి అంబర్ కిషోర్ ను కలిసిన ఎమ్మెల్యే
ఎంఎస్ రాజ్ ఠాకూర్. పెండింగ్ కేసుల సమస్య పరిష్కారంపై హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ. ఉద్యమకారుడు పేద ప్రజల పెన్నిధి ఈటల జోలికి వస్తే ఖబర్దార్ తెలంగాణ ముదిరాజ్ సంఘం. రామగుండంలో పర్యటించిన అదనపు కలెక్టర్. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల స్వాగత తోరణాలలో దళిత ఎంపీని అవమానిస్తున్న దేవాదాయ శాఖ అధికారులు. తెలంగాణ రైతులకు అలర్ట్. ఈ నెల 23వ తర్వాత రైతు భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.